ఉమ్మడి కర్నూలు జిల్లాలో వింత వాతావరణం రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఏదైతే పగలు 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదై ఉక్కపోతతో అల్లాడుతున్న జనం సాయంత్రం అవగానే ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లబడి భారీ ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైతే నంద్యాల జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదవడంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలంలో నిన్నటి రోజున కురిసినటువంటి భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా అరటి తోట, మామిడి తోట, బొప్పాయి పండ్ల తోటలన్నీ కూడా పూర్తిగా నేలకొరిగాయి. అయితే ఈ అకాల వర్షాల కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే నిన్నటి రోజున కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా రోడ్లపై భారీ వృక్షాలు కూడా నేలకొరగడంతో వాహనదారులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే నిన్నటి రోజున కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఆ ఈదురుగాలులకు ఏవైతే భారీ వృక్షాలు, కరెంటు, విద్యుత్ పోల్లు కూడా నేలకొరగడంతో వాటిని తొలగించే పనిలో పడ్డారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. అయితే గత 2 రోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వింత వాతావరణం ప్రజలను తీవ్రంగా కలవరపెడుతుంది. అయితే ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా ప్రజలను హెచ్చరిస్తున్నారు. సాయంత్రం వేళ ఈ విధంగా భారీ ఈదురుగాలులు, వర్షాలు పడుతున్న సమయంలో ఎవరు కూడా బయట తిరగవద్దంటూ కూడా ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ భారీ ఈదురుగాలులు, అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయట తిరగడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రత్యేకించి విద్యుత్ లైన్లు ఉన్న చోట, భారీ కరెంటు పోల్లు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు ఉన్న చోట ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఉండాలి. భారీ ఈదురుగాలు వీచే సమయంలో చెట్ల కింద కానీ, హోర్డింగ్ల వద్ద కానీ ఉండకూడదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా రైతులు కూడా పంట పొలాల్లో పనులు చేసుకునే సమయంలో ఇలాంటి వాతావరణం ఉన్న సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విద్యుత్ మోటార్ల కనెక్షన్ల వద్ద కానీ, మోటార్ల ఆన్ ఆఫ్ చేసే సమయంలో కానీ అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో అధికారులను తక్షణమే సంప్రదించాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు మరో 2 రోజుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అధికారులు ఈ విధంగా ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి.